సినిమాలో ఆ రాంబుజ్జి ఫైట్ అయితే చిరాకు వచ్చింది నాకు. క్లియర్ నువ్వు కావాలంటే మళ్ళీ వెళ్తే ఇప్పుడు చూడు ఆ ఇద్దరితో కుస్తీ ఎలవా మళ్ళీ మళ్ళీ చూస్తామా ఏంటి? కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. ఆయనకి ఆల్రెడీ చేసి అదే చేసావు ఈడుకోనరా. నెక్స్ట్ సినిమాకి ఏం కట్ చేస్తాడంటారా? అప్పటికి పెద్ది అన్నోడికి ఇంకా బాధ్యత రాలేదు. ఒక ఆటకూలిగాడు, ఒక సరదాగా వెళ్ళిపోయే క్యారెక్టర్. మరి ఇంకా అలాగే తట్టేస్తారంటాడు అందరినీ. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్స్. మీకు అర్థమైపోయి ఉంటుంది తమిళలోనే మన కంటెంట్ ఏంటనేసి. సో మస్సా 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 మస్స అయిపోయింది మొత్తం. మనం కొంచెం డిస్కస్ చేద్దాం. కొంచెం సినిమా నా ఒపీనియన్ కూడా కాదు, నా ఎక్స్పీరియన్స్ చెప్తాను. నా మూవీ ఎక్స్పీరియన్స్, నీ మూవీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అలాగే కొంచెం మీమ్స్ ఉంటాయి, మరి తట్టుకోవాలి. చాలా వచ్చినాయి, అది కొన్ని ఏరాను. వీడియో మొత్తం 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 చూసిన తర్వాత మాత్రమే కమెంట్ పెట్టండి, అర్థమైందా? ముందు పెట్టినా అదేం ఫరక్ పడదు అనుకోండి, కానీ చూసిన తర్వాత పెడితే అదే ఓకే వ్యాలిడ్ అనిపిస్తుంది మాకు కూడా. మొత్తం ఫుల్ వీడియో చూడండి, కమెంట్లు పెట్టండి, ఏం పర్లేదు ఏం పెట్టినా. అది కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే కనుక ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. హైబోర్డ్ వచ్చింది, అది కూడా కొట్టేస్తే బాగుంటది. చేశారు కదా, డన్ డన్. ఇంక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. చెప్పరా జక్క, నీకేమనిపించింది పెద్ద చూడగానే? నీకేమనిపించింది పెద్ద చూసిన తర్వాత అంటే సినిమా పరంగా పక్కన పెడితే, ఫస్ట్ మనం ట్రైలర్లో ఏమనుకున్నాము, ట్రైలర్ చూసిన మనం ఒక రియాక్షన్ వీడియో చేసాం గైస్, అది కూడా ఒకసారి చూడండి. ఇప్పుడు మేము డిస్కస్ చేసేది అది ఒకలాగే ఉంటుంది. బేసిక్లీ మనం ట్రైలర్లో ఏమైతే మాట్లాడుకున్నామో సేమ్ అదే. జరగకపోతే పని ఎలాగైతే చెప్పు. స్పాయిలర్స్ ఉంటాయి, క్రికెట్ ఆడుతా మెయిన్ స్పాయిలర్ అయితే చెప్పు. అది మన ట్రైలర్ రియాక్షన్ చూస్తే కనిపెట్టేస్తారులే. ఆటోమేటిక్ గా అందరూ అనుకున్నది ఫస్ట్ నుంచి, ఊరు కోసం స్పోర్ట్స్ ఆడతాడు, ట్రైన్ కావాలి, అది ఇదని. సో మన ట్రైలర్లో ఏదైతే చూసాం అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. కానీ రామ్ చరణ్ గారి యాక్టింగ్ అది మాత్రం సూపర్ అనమాట. ఒక నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ ఉంటుంది. కానీ మళ్ళీ రంగస్థలం అంత ఉందా అంటే అలా కాదు. రంగస్థలం ఈజ్ టాప్. రామ్ చరణ్ కెరియర్ ఇప్పటి వరకు చూసుకుంటే యాక్టింగ్ అంటే ఆర్ఆర్ఆర్, రంగస్థలం, ఇంకా అది మాత్రం దాంట్లో పేరు పెట్టే పని ఉండదు. దీంట్లో కూడా యాక్టింగ్ చేశారు, కానీ చాలా కష్టపడ్డాడు. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కైనా, ఆ రోల్ కోసమైనా, ఆ క్రికెటర్ రోల్, తర్వాత సెకండ్ హాఫ్ నుంచి వచ్చే రెస్లింగ్ ఉంటుంది చూసా, అది అయితే నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత మధ్యలో తెలిసిందే కదా జాన్వి గురించి పాపం మొన్న పాపం స్టేజ్ మీద కూడా ఈసారి కొంచెం ఎక్కువ చూస్తారు అన్నది. అవి ఎక్కువ కూడా అయితే ఎంతసేపు లేదురా. ఫస్ట్ అది చూసావా ప్రచారం అప్పుడు టెంట్ లాగుతాడు కదా, ఆ సీన్ తర్వాత మళ్ళీ ఎప్పుడో రెస్లింగ్ ఉంటుంది సెకండ్ హాఫ్ లో రెస్లింగ్ దగ్గర పడుకుని ఉంటే వస్తుంది చూసావా, అక్కడ కనిపిస్తుంది అయ్యా. కానీ బాగా నెగిటివిటీ బాగా స్ప్రెడ్ చేస్తారా. అంటే చేసింది కూడా అంతేరా. నువ్వు సినిమాలో క్యారెక్టర్ కూడా చూడు, ఎక్కువ సమంతని రంగస్థలం సమంతని వాడతారు చూసావా, అలాగేమి ఉండదు. మళ్ళీ ఏదో గ్లామర్ దానికోసం 2 సార్లు ఆ త్రూ అవుట్ మూవీ ఉండదు. అది కాక నీకు ఆ పంచ్ డైలాగులు అవి కూడా కొద్దిగా డబుల్ మీనింగ్ గానే ఉంటాయి, వాడడం కూడా అలాగే వాడతారు. కానీ నీకు ప్రతిసారి ఆడు ఆబ్జెక్టిఫై చేసినట్టు పార్ట్స్ చూపిస్తుంటాడు చూసావా, ఆడు ఫేస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా పార్ట్స్ గురించి ఉన్నదిలే. కానీ తెలుసు కదా జనాలు ఏదో చెప్పాలి కాబట్టి అంటూనే ఉంటారు. కానీ అక్కడ పెద్ద వరకు ఏంటంటే అదే చూస్తున్నాడు, అదే మొహం కింద, అదే లిప్స్ కింద ఊహించుకుని దాన్నే చెప్తున్నాడు. సో నువ్వు ఫేస్ గురించి చెప్పిన సరే, సినిమా మొత్తం అదే చూపించారు, నువ్వు చూడడానికి ఇంకేట్లేదు. జాన్వి వచ్చిన ప్రతిసారి నీకు అదే చూపిస్తారు. జాన్వి వచ్చిందంటే ఇంటర్ కట్టాల పడతాయి చాట్, తీసేస్తుంది. నా ఫ్రేమ్ వచ్చిందా చెప్పు, ఎక్కడ నా ఫ్రేమ్ వచ్చిందా, ఎప్పుడు తీసేయాలా అన్నట్టే ఉంటది ఫ్రేమ్ కట్టింగ్ అంతా. ఎవర్రా పక్కన ఉంటాడు? చమ్మక్ చంద్ర నాకు తెలిసి షూటింగ్ లో బాగా చేస్తుంటాడు. పక్కన ఉన్నాడు కదా. జాన్వి దగ్గరికి వచ్చేసరికి అక్కడ కట్ అయిపోయింది ఆ సీన్. తర్వాత రాంబుజ్జితో ఫైట్ అయిపోద్ది ఆ టెంట్ సీన్ తర్వాత. అంతే, ఇంక హీరోయిన్ కనబడదు, ఏమవదు. దీని తర్వాత చాలా అవుతుంది. ఈ బాగా కూలోడు కొండోడు బాగా డిగ్రేడ్ చేస్తారు. ఇంకా జగపతి బాబు చచ్చిపోవడం, దాని తర్వాత ఎక్కడి నుంచి అక్కడికే వెళ్ళిపోద్ది సినిమా.
ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ అయిపోతుంది, కుస్తీ నేర్చుకోవడానికి వెళ్ళిపోతాడు. Interval అంతా కుస్తీ అయిపోయింది. సగం నేర్చుకున్నాక అయ్యేది పెద్ద హాయ్ పెద్ద అంటే మళ్ళీ నైట్ ఎప్పుడు వచ్చి లేపుతాడు చూసావా, అక్కడ వస్తది. వస్తదయ్యా మళ్ళీ అంతే. ఫుల్గా. అది కూడా ప్రపోజల్ ఓకే చేయడానికి. అంతే వేస్ట్ అదంతా. కానీ నాకు డైలాగ్స్ వేస్ట్ అర్థం పని చేసి కాలేదు. మాటి మాటికి డబ్బింగ్ కూడా సరిగ్గా లేదంటే అనిపించింది. ఎందుకంటే అది ఒక మాట్లాడుతుంది ఒకటి, వాయిస్ వస్తున్నట్టు ఒకటి, లిప్సింక్ అదంతా అంతగా పర్ఫెక్ట్ గా అనిపించలే. వాయిస్ సరిగ్గా అర్థం లేదు. చూడు బెల్లం కలుపుతాడు కదా, బెల్లం ఓనర్, ఆడిదైతే మరి- ఆడు వాయిస్ అయితే మరీ అసలు దారుణంగా అర్థంగా ఉంటుంది ఆ voice. అరుస్తున్నాడు తప్ప అరే ఏం చెప్తున్నావు సార్ కూర్చొని చెప్పరా బాబా థియేటర్. నా ఫీలింగ్ అన్నట్టు అదేరా, ఉంటది. రే రెండు అవును. నిమిషాలు కూర్చొని చెప్పరా నువ్వు ఏం చెప్తావు అనుకుంటున్నావు, అలాగే అనిపించింది. కమింగ్ టు జగపతి బాబు, అవును. అసలు యాక్టింగ్ మామూలుగా లేదు, చింపేశాడు. నేనేమనుకున్నా అంటే చింపేశాడు. కొంచెం ప్రొలాంగ్ చేసి ఉంటే బాగున్ను, ఆ, కాకపోతే వర్కౌట్ బాగుంది. అవ్వలేదు రా. త్వరగా చంపుతారు. నాకు ఎందుకు కనెక్ట్ అవ్వలేదు. చంపేయాలని చంపేశారు. అది చచ్చిపోతేనే చంపేయాలని చంపేశారు, పెద్దకి మరి అర్థం అంత అవుద్ది జరగాలి అసలు కదా. ఏంటి ఆ అవును. ఇంపార్టెన్స్, ఆ ట్రైన్ ఆగడానికి ఇంపార్టెన్స్ ఏంటి, అంత ఎందుకు కృషి చేస్తున్నాడు 30 ఏళ్ళ నుంచి ఈ జగపతి బాబు అన్నోడు అవును. అనేది ఇంపార్టెన్స్ అర్థం అవుద్దని చంపేశారు రా. ఏదో అంతే. ఊరి కోసం ఏదో ట్రై చేస్తున్నాడు, అయినా సరే పట్టించుకోవట్లేదు, ఓటు హక్కు లేదు కాబట్టి పట్టించుకోవట్లేదు అని ఏదో ట్రై చేశాడు. సెంటిమెంట్ కానీ నాకు అస్సలు ఎక్కట్లేదు. ఆ, ఏ, ఎక్కలే. ఏందిరా ఇది? అతని గెటప్ కి అతను ఉన్న కొద్దిసేపటికి అతని పర్ఫార్మెన్స్ అతను చేసి వెళ్ళిపోయాడు. నీకు నువ్వు అంత- అబ్జర్వ్ చెయ్యు, అంత long, పెద్దది ఏ ఉంటది. క్యారెక్టర్ కూడా లేదు, ఏ క్యారెక్టర్ కూడా అంత లాంగ్ లేదు. నాకు తెలిసి రాజ్ అంతసేపు కుమార్, ఉండదు. శివరాజ్ కుమార్ మాత్రం ఉన్నాడు ఆ, కోచ్ కాబట్టి. ఉంటది అంతే కోచ్ కాబట్టి. మళ్ళీ నువ్వు మన మొన్న భయం కూడా ఏముండదు. ఆ 2 సార్లు క్రికెట్ అప్పుడు, ఫైట్ అప్పుడు, దాని తర్వాత నాకు మళ్ళీ ఏమనిపిస్తుంది అంటే ఆ మున్నాబాయ్ మళ్ళీ రామోజీ last లో క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు మన తెలుగులో. చిన్న ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నాడు, ఆ. ఎవరైనా తీసుకోవచ్చు. అవును. కేవలం నీకు ఎందుకు మన సత్యరాజ్ బాలీవుడ్ లో సత్యదేవ్ ఉంటాడా సార్? సత్యదేవ్ తీసుకోవచ్చు. తీసుకున్నట్లే కానీ అదే అంటాను, ఎస్టాబ్లిష్డ్ హీరో ఎవరో ఒకరు ఆ ఎవరికి క్యారెక్టర్ పని కి లేదు కానీ. ఆ బాలీవుడ్ నుంచి ఆయన తీసుకొచ్చి అంత అవసరం ఏదో బాలీవుడ్ లో టికెట్లు తెగాలి అని తప్ప అంత అసలు ఆ క్యారెక్టర్ ఏం లేదు. బాలీవుడ్ లో తెగాలి అదే కాదు, మన తెలుగులో కూడా మిర్జాపూర్ మీద ఉన్న క్రేజ్ కి కొద్దిగా ఆయన చూస్తారు ఆ అనే దానికి డైలాగ్ వాడారు తప్ప. గుర్తుందా? కొంతమంది అది అర్థం ఆ, లేదు. ఉంది అదే కదా. ఇంకెవరూ లేరురా. నీకు సినిమా మొత్తం రామ్ చరణ్ కనిపిస్తాడు. రామ్ చరణ్ ఎంట్రన్స్ దగ్గర నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు రామ్ చరణ్ కుదించాడు రా మొత్తం ఫ్రేమ్స్ లోనే. నీకు మళ్ళీ నెక్స్ట్ కథ చెప్తాడు చూసా, బొమ్మనేరా నీకు కథ బొమ్మ నాకు డౌట్ వచ్చింది ఏంటి తెలుసా, ట్రైన్ ఉండదనా? ఆ ట్రైన్ సీన్ నాకే ఏ డౌట్ వచ్చింది తెలుసా, కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు, ఎక్కడ గ్రౌండ్ దగ్గర స్టార్ట్ చేస్తాడు, అలా అడవిలో నుంచి అలా తీసుకొచ్చి ఒక పూట పడుతుంది ఆ స్టేషన్ తీసుకురావడానికి. అవునా? అవును, ఎక్కేస్తాడు అన్ని. స్టేషన్ అంతా అయిపోయిన తర్వాత అవును వీడికి పాటికి స్టేషన్ వచ్చింది కదా, ఇది ఎందుకు నడిపింది, నాకు లా డౌట్ వస్తుంది. ఇదే క్వశ్చన్ వేసాడు రండి, నన్ను ఎందుకు నడిపించావు, స్టేషన్ వచ్చింది కదా. నీకో తెలియాలి కదా మా నొప్పి అన్నట్టు చెప్పి లాస్ట్ లో డైలాగ్ చూసాడు. అదే అరే నిజంగా అదే అన్నాడు రండి, డైలాగ్ కూడా అదే ఉంటుంది. కానీ రామ్ చరణ్ యాక్టింగ్ ఒక పక్కన ఒకటైతే బాడీ మెయింటెనెన్స్ మాల్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే షర్ట్ ఇప్పినా సరే ఆ మాల్ కనిపిస్తుంది. మాలు ఉంటాయి ఒక సీన్ లోని మాల్ ఉంటుంది. అరే బాగుండ్రా అసలు నిజంగా పిచ్చి వచ్చింది నాకు. అసలు ఆ క్యారెక్టర్ వేరియేషన్ ఆ క్రికెటర్ నుంచి గల్లీ క్రికెటర్ నుంచి అది ఒక డెసిషన్ తీసుకుంటాడు కదా, గుర్తింపు లేకపోవడం వల్ల మా ఊరు ఇలాగ అయిపోయింది, రేపు పొద్దున్న మేము కూడా గుర్తింపు లేని చావు చచ్చిపోతాము అనేసి కుస్తీ నేర్చుకోవడానికి వస్తాడు. అక్కడ సీన్ ఉంటుంది చూసావా, బా మ్యాడ్రా సీన్. నాకు ఎక్కడ బాగా అనిపించింది అనుకున్నావు, రామ్ చరణ్ రూపాయికే వేలం పాట పాడతారు చూసా, తర్వాత క్రికెట్ బాగా క్రికెట్ బాగా నచ్చింది. నువ్వు అక్కడ కూర్చున్నంత సేపు ఒక ఎమోషన్ వస్తుంది చూసా, నాకు ఎల్లం ఉంటుంది ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ అని ఆ కొద్దిసేపు యాక్టింగ్ నాకు ఒకసారి చిరంజీవి లాగా అనిపించింది రా. సినిమా పేరు గుర్తురావట్లేదు కానీ చిరంజీవి చాలా వాటిల్లో ఎమోషన్ ఉంది, ఆ టైప్ ఆఫ్ ఇది ఉంటుంది యాక్టింగ్. నాకు ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ కానీ అది కొద్దిగా చిరంజీవి లాగా అనిపించింది ఆ మూమెంట్ లో ఒకసారి. అక్కడ మాత్రం ఎలా తీసాడు ఆ సీన్, ఆ పార్ట్ అంతా చితక్కొట్టాడు యాక్టింగ్. ఏంటంటే కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే ఉంటుంది అంతసేపు నువ్వు రామ్ చరణ్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇలా చిన్నగా వచ్చినప్పుడు ఆ డిస్టర్బెన్స్ వస్తుంది, అదే అనిపిస్తుంది తప్ప మిగతా అంటాడు కదరా. కాదు కానీ అవునా తగులుతుంది వెనకాల అంటాడు, ఏంటంటే సెకండ్. అరే హైలైట్ ఏంటంటే ఇప్పుడు నువ్వు చెప్పిన డైలాగ్ ఎవరిది, సత్యదేనా?
సత్య అదే అసలు సత్య ఉన్నాడే నేను అవును, నోటీస్ సత్యదే. చేయలేదు తెలుసా? లేదురా ఫస్ట్ చెప్తున్నా నాకు రిజిస్టర్ అవ్వట్లే సినిమా రిజిస్టర్ అవ్వలేదు రే. రావు రమేష్ ఉన్నాడు రా, ఆయన ఉన్నాడు. ఏం చేశాడు? దేనికున్నాడు? అవును హీరో నాన్న కదా. ఎస్ మర్చిపోయింటా నేను ఇప్పుడే. దేనికున్నాడు రా? ఏమో తెలీదే. తెలీదే. నెక్స్ట్ ఇది పుష్పలో వెళ్ళ ఉంటాడు అజయ్ అజయ్ ఘోష్, ఆయన ఉన్నాడు. ఎంతసేపు ఉన్నాడు? వీళ్ళు ఎవరు ఏదో జస్ట్ ఫ్రేమ్ లో నింపడం కోసం పెట్టినట్టు కొంతమందిని పెట్టారు తప్ప. నాకు ఇంకో కంప్లైంట్ ఉందిరా సినిమాలోనే ఫైట్స్. సినిమాలో ఆ రాంబుజ్జి ఫైట్ అయితే చిరాకు వచ్చింది నాకు. గాలిలోనే ఉంటాడు. నీకు ఎక్కడా ఏదో ఎక్కడైనా ఇంత పెసర్ రియలిస్టిక్ గానే ఉంటదేమో అనుకున్నాను. చూసిన సేపు రే మరి తెలిసిపోతుంది రోపులు మరి రోప్ రాగి కూడా అదే పని మీద ఉన్నాడు. నెక్స్ట్ మళ్ళీ నువ్వు జస్ట్ ఇలాగ అనగానే తొయ్యిగానే ఎక్కడికో పోతుంటారు ఒక్కొక్కడు వెంటనే చాలా దూరం ఎగిరిపోతుంటారు. ఇటు పక్క నుంచి కాలుతో తంతాడు రా, ఇటు పక్క నుంచి చేతితో ఇస్తాడు, ఇలా తిరిగేస్తుంటాడు రా. ఫైట్ కంపోజ్ చేస్తున్నాడు ఎడ్రా బాబు. మంచి సినిమా చెడగొట్టు నిజంగా రా. ఓవర్ ది టాప్ వెళ్ళిపోయి చెడగొట్టారు. కుస్తీ ఫైట్ సీన్స్ కూడా అంతే రా, ఫేస్ మార్క్ చేస్తారు రా చాలా వరకు సీన్స్. అంత కుస్తీ ఎలా ఆడేస్తాడు మరి నిద్రేస్తానే నీకు జస్ట్ ఇలా పడున్న సీన్లు ఏమన్నా నిజమైన ఫైట్. నా డౌట్ ఏంటంటే నిజమైన ఫైట్స్ కాదు, అంత సీజీ చేయాల్సిన అంత సీజీ చేయాల్సిన అవసరం ఉంది అంటున్నా నేను. అంతే క్లియర్. నువ్వు కావాలంటే మళ్ళీ వెళ్తే ఇప్పుడు చూడు ఆ ఇద్దరితో కుస్తీ ఎలవా మళ్ళీ చూస్తామా ఏంటి? అరే 3 hours నోను. నిజంగా టైం లైన్ కూడా చాలా తగ్గిస్తే బాగుండేది. నాకు అనిపిస్తుంది సినిమా బాగుంది, ఊరి కోసం మనోడు గుర్తింపు కోసం చేసుకుంటున్నాడు, ఓకే బాగుంది. కానీ ఎక్కడో నాకు ఈ ఫైట్ సీక్వెన్స్లు, ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇవన్నీ తీసేస్తే మిగిలినంతా లాగే. ఆ ఊరు, ఆ జనాలు, ఆ రైల్వే స్టేషన్ లేదు, గుర్తింపు లేదు, ఓటర్ కార్డు లేదు, అంతా లాగే. కానీ కొత్తదనం ఏంటంటే అందులో మనం చిన్నప్పటి నుంచి చూసిన దాంట్లో ఒకటే స్పోర్ట్, ఇందులో 3 స్పోర్ట్స్. కానీ లాస్ట్ గాయస్ నేను స్పాయిలర్, అది నేను చెప్పను, మ్యాడ్ అయిపోతారు. నేనైతే సీట్లో చెప్పను, ఇలా వచ్చాను బయటికి. నిజంగా నేను అందరికి తెలిసిన విషయం అది ఏమవుద్ది అనేసి. ఆ ట్రైన్ సీన్ గురించి అంటున్నాను బేసిక్గా. నేను ఆ సీన్ దగ్గర అయితే ఓకే యాప్ట్, అది ఓకే కరెక్ట్ గా అరే ఇంత చేశాడు అన్నది ఆ ఫీల్ అనిపించింది తప్ప మిగతాదంతా మన కామన్ అనుకున్నది. అసలు అది ఎందుకు చేశాడు అన్నది కూడా నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా. అది మాత్రం నాకు బాగా నచ్చింది. మనకి అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అది లేకపోతేనే నేను ఇంకేదైనా చేయగలను అని చెప్పి అసలు అయితే అక్కడ పీక్ రా నాకు అనిపించింది. అదైతే నాకు బాగా అనిపించింది నా పర్సనల్ గా. మరి మీకు ఏమనిపిస్తుంది నాకు తెలీదు. ఇందాల రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ అంటారా, అది అంత మాట్లాడవసరం లేదు. అసలు నేషనల్ అవార్డు ఇచ్చాలి, నిజంగా ఇచ్చాలి. రంగస్థలానికి అంటారా దీనికి ఇవ్వాలి. అసలు హాస్పిటల్ సీన్ అయితే కింద పడి దొల్లుతాడు మా. కాకపోతే మరీ అంత నెగిటివిటీ అవసరం లేదు గాయస్, చూడొచ్చు ఒకసారి వెళ్ళి చూడొచ్చు సినిమా చూడొచ్చు. కాకపోతే అక్కడక్కడ చిన్న 3 hours అనేసరికి కొంచెం లాగ్ అనిపించిందేమో గానీ సినిమా చాలా ఏంటంటే నీకు అంత లెంత్ ఉన్నప్పటికీ కొద్దిగా చాలా ఎంగేజింగ్ ఉండదు. కొద్దిగా అలా చిన్న బిట్ ఎందుకు స్లోగా వెళ్తుంది అని అలా ఫీలింగ్ వస్తుంటది మధ్య మధ్యలో తప్ప అంత డ్యూరేషన్ ఉన్నందుకు మంచి ఎంగేజింగ్ చేసి ఉంటే ఇంకా చాలా బాగుండేమో నాకు అలా అనిపించింది. పెద్ద మూవీ సెకండ్ హాఫ్ లీక్ అంటారా? ఎస్ మాస్టర్, ముందుగా కింద బజార్కి వెళ్ళి నీళ్లు తీసుకురా, ఈ డ్రమ్ అంతా నింపు. ఇది నిండిపోయిన తర్వాత మళ్ళీ మన ట్రైనింగ్ మొదలవుతుంది. అలాగే మాస్టర్. అంటే బుచ్చిబాబు ఇక్కడ నుంచి లేపుసాడంటవా? అంతే మరి బాకే కాదు. ఈ ట్రైనింగ్ సీన్స్ ఎవరు చూసినా సరే, చిన్నపిల్లలు చూసినా ఇస్తున్నాడని అర్థమైపోద్ది. ట్రైనింగ్ ఇస్తున్నాడు పక్కన ట్రైనింగ్ ఇస్తున్నాడు రా అనేసి. మళ్ళీ నువ్వు అదేదో జస్ట్ పని చేస్తున్నట్టు చూపించడు చూడు బుచ్చిబాబు కూడా. మరి ఆడియో ట్రైనింగ్ ఇస్తున్నాడు అని మనకి ఎవిడెంట్ గా తెలియడం కోసం ఇసరడం అయినా నీకు ఇసరడం నువ్వు ఇలా ఇసిరేస్తే అదొక మూమెంట్ లో చూపించచ్చు కదా, అలా చూపించరు. కావాలని కుస్తీలో ఎలాగైతే పడి చేస్తారో ఆ కెమెరా యాంగిల్ అయినా ఏదైనా అలాగే చూపిస్తాడా ఆ పట్లు. ఎందుకు ఎవిడెంట్ గా తెలిసిపోతుంది కదా, ఎవిడెంట్ గా తెలిసిపోతుంది నువ్వు ట్రైనింగ్ ఇచ్చేది ఉందా అని చెప్పి. అదే అలాంటి చిన్న చిన్న చూసుకుని ఉంటే బాగున్నాయేమో. అయ్యయ్యో వై బుచ్చి వై.
బాగున్నారా సిచ్యువేషన్ బీ లైక్. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? టీ తాగు, టీ తాగు. లాస్ట్ అతని ఫీలింగ్ అదే. అతని ఫీలింగే కాదు, ఎర్రి పప్పని చేస్తాడు బొమ్మరాని. పండ్లు ఎక్కించాడు, గొట్టలు ఎక్కించాడు, అన్ని చేయించాడు పాపం. అది కూడా లాస్ట్ కలకుండా వెళ్ళిపోతాడు. కలకుండా వెళ్ళిపోతాడు మళ్ళీ పెద్ద. ఏమరా బుచ్చిబాబు, ఇప్పుడు చెప్తున్నానా ఇన్ని సంవత్సరాలు తీసుకొని సినిమా అని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదురా. మళ్ళీ నువ్వు 350 కోట్లు అయ్యింది అది ఇదని సినిమా అన్నావు కదా, 300 కోట్లు కనిపించదురా సినిమాలో. చాలా మట్టుకు ఇవే ఉంటాయి. సెట్టే కదరా, మొత్తం సెట్ లోనే అయిపోయింది. అదే శ్రీలంక ఎక్కడికి వెళ్ళిపోయి షూట్ చేస్తారన్నారు. ఈ విజయనగరం అట్మాస్ఫియర్ కనబడాలి, అడవిలా కనబడాలి, అది ఇది అనేసి ఈ కొండలో కొట్లు అక్కడే ట్రిప్కి వెళ్ళి ఉండుంటారు అంతే. శ్రీలంక జస్ట్ సినిమా దిగని కాదు కానీ ట్రిప్కే 2-3 కోట్లు పక్క. యాక్చువల్లీ అది అంటాడు కదా, క్రాస్ ఓవర్ ఎథ్లీట్ అని చెప్పి అంటాడు బొమ్మనేరని. అది కుస్తీ నేర్చుకున్నాడు అన్నప్పుడు అంటాడు క్రాస్ ఓవర్ ఎథ్లీట్ అని. 72 టేక్లా, దానికి 72 టేకులు చేశారంట. ఏం కెమెరా ఆన్ చేయడం మర్చిపోయాను. ఏం మరి అయ్యి ఉండొచ్చు. ఎందుకు దానికి అంత అవసరం అనిపించలేదు నాకు సినిమా చూసిన తర్వాత. అయితే దేవరా అనుకుంటున్నారు, ఇది ఏమన్నా టైరాన్స్ కలికి అనుకుంటున్నారా? ప్రతి సీన్ ఎలివేషన్ ఇచ్చి పంపించడానికి. ఇది కంప్లీట్ అయిపోద్ది సినిమా. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఉండవు. కంప్లీట్ సినిమా ఉంటది. షార్ట్ అండి మొత్తం పెద్దగా స్టోరీ ఉంటది. పెద్దగా ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, డాన్స్ చేపిస్తాడు. పెద్ద ఇంటికి వెళ్ళి తీసుకెళ్తారు. ఇంత చెప్పినా మళ్ళీ అడుగుతున్నావా? ఏమరా అది కాదు కానీ ఆడు చెప్పిన సోపు వెనక నుంచి ఒకడు అంటుండే ఒకడు. అరే కానీ అది చెప్పిన నిజంగా నాకు సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చాక అమ్మయ్యా పార్ట్ 2 లేదు. లేదు మొన్న ఇంటర్వ్యూలో చెప్తాడు రాము. అదే ఒరే బొక్కలే అలా పార్ట్ 2 ఉంది అని చెప్తే వస్తారేట్రా థియేటర్ కి? అదే కదా, చాలా మంది చెప్పరులే కానీ అంటే బుచ్చిబాబు అలా కాదు, నీకు సస్పెన్స్ ఇద్దాం, దాద్దాం, అలాంటివి రావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నదికి చెప్పుకొని వెళ్ళిపోతాడు. సో ఆ మూమెంట్ లో అయితే దీంతో ఏం లేదని తీయడానికి కూడా ఉన్నదా ఇక్కడతో ఆపిసాను, కథ క్లోజ్ అయిపోయింది, ఇంకా తీయడానికి ఏం లేదనేసి డైరెక్ట్ చెప్పాడు. గుడ్ థింగ్. కొంతమంది అలా కాదు. బుచ్చిబాబు టు హిస్ హీరోస్ ఇన్ హిస్ మూవీస్. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు? ఆయనకి ఆల్రెడీ చేసి అదే చేసావు ఈడుకోలేదా? అదే చెరుబాబు కూడా నువ్వు అలా చేస్తే ఎలాగా? నెక్స్ట్ సినిమాకి ఏం కట్ చేస్తాడంటావరా? నాకేమనిపిస్తుంది అంటే పర్సనల్గా డైరెక్షన్, బుచ్చిబాబు డైరెక్షన్లోనే ఇక్కడ కాంప్రమైజ్ అయిపోయాడేమో అనిపించింది అంతే. హీరోలతో చేస్తే కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి అన్నమాట వీడికి. వీడికి ఏమంటారు, వీడి లైఫ్ అంతా ప్రాబ్లమ్సే చెప్పాలంటే. కానీ ఇలాంటి లైఫ్ దేవుడు ఇచ్చారు అనుకోండి, 10లో ఒక 6-7 పేరు సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. ఇది మాత్రం స్ట్రాంగ్ నిలబడ్డాడు. ప్రాబ్లమ్స్ పెద్ద మళ్ళీ పుడతామా ఏంటి చెప్పమే అంతే. ఆడలేదురా, పోరాడాడు. ఇంకొకటి ఏంటంటే నాకు ఎందుకో ఇప్పుడు రంగస్థానం చూడు, ఆ ఊర్లోకి వెళ్ళిపోయాం మనం. ఇది అంతగా విజయనగరం కొండ దిగిన విజయనగరం కొండ ఊరు, కొండ కింద ఊరు అంటున్నారు. కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మేబీ మనకు విజయనగరం తెలియడం వల్ల అలా అనిపిస్తుందా, లేకపోతే కొండ కింద ఊర్లోకి వెళ్ళకపోయాం. అసలు కొండ కింద ఊర్లోకి మనం వెళ్ళకపోయారా? ఏముండదు, 2 సార్లు ఉంటది. రామ్ చరణ్ ఇంటికి వెళ్ళినప్పుడు అచ్చయ్యమ్మతో ఇలా ట్రైన్ ఆపించే సీన్ పెట్టలేదు. అచ్చయ్యమ్మతో ఇలాంటి సీన్ పెట్టలేదా? అలా చేయలేని ఫైట్ ఉండాలి ముందండి. అవును నిజంగానే జాహ్నవి తీసి పచ్చేస్తుంటది కదా, ఒక్క క్షణంలో రైలు ఆగిపోయింది. ఎంత జగపతి బాబు చచ్చిపోవాల్సిన అవసరం లేదు, మనోడు ఒలింపిక్స్ కి వెళ్ళాల్సిన పని ఉండదు. అయ్యయ్యో
ఖచ్చితంగా కాదు సార్, ఎందుకంటే నేను భారతీయుడిని కాదు, మాది చైనీయుణ్ణి. చైనా అంటాడేంటి? ఈ దేశంలో Same dialogue పుట్టావు, పెట్టావు కదా. ఇక్కడే పెరిగావు, నేను భారతీయుడు కాను అని చెప్పుకోవడానికి సిగ్గువేయట్లేదు నీకు? సార్ నేను చెప్పేది వినండి సార్, నేను ఎక్కడ పుట్టానో తెలీదు, నా ఊరేంటో మా అమ్మ నాన్న ఇతరా బాబు ఇది ఆ సినిమాలోనే చూడాలంటే ఇదోటి వల్ల ఇవేమో ఒకటి వల్ల యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది గైస్ సీన్ క్లైమాక్స్ సీన్ ఇదే. ఏంటంటే ఇక్కడ కోర్ట్ లో ఉంది, అక్కడ గ్రౌండ్ లో ఉంటది. అంతే తేడా. నేను చూసి ఆయన నిజంగా ఎమోషనల్ నేను అబ్జర్వ్ చేశాను. ఎమోషన్ రాలేదు లేరా. మోషన్స్ వచ్చాయి. అమ్మ బాబోయ్, అంత ఎమోషన్స్ నాకు రావు. అవి శ్రద్ధి మూవీ. ప్లీజ్ డోంట్ యాక్ట్ ఇన్ తెలుగు మూవీస్. రిప్లై Don't These deserve you. directors They are showing you deserve you. vulgar. They are showing vulgar. Rani fan account, please Rani to retire from movies. Zero acting skill and spoiler from movies. The movie not sure why Telugu sure why director Telugu have director- behind her. Behind her. Peddi is good. Your character is The forced character in is the forced in screenplay. screenplay. అది కరెక్టే కదా సార్. Not good because Not you good. don't have good role. అందరూ జాన్వీకి పెట్టిండ్రు రిప్లైలు చూడు. మొత్తం జానికి ఇట్ ఇస్ హై టైమ్ యూ గెట్ ఇన్ టు ద గుడ్ యాక్టింగ్ స్కూల్. పాపం బే ఎవర్రా ఇది ఎమోషనల్ డాన్స్. ఇదేవిరా యాక్టింగ్ స్కూల్కి వెళ్ళమంటారా పాపం. అరే బాలీవుడ్ లో మంచి సినిమాలు పడ్డాయి తెలుసా. ఇక్కడ డైరెక్టర్స్ వాడట్లేదు రా సరిగ్గా. ఇక్కడ డైరెక్టర్స్ వేరేగా వాడుతున్నారు. యాక్టింగ్ స్కోప్ ఇవ్వట్లే, గ్లామర్ స్కోప్ ఇస్తున్నారు అంతే. యూ డిడ్ వెళ్ళా నేను చెప్పరా. హ్యారీపీ. The song Chikri plays right after Ram Charan's character commits sexual assault on Jahnavi character. Jahnavi character has been portrayed in an extremely vulgar way by the director. పాపంరా ఉన్నవే 2-3 సీన్లు, దాన్ని కూడా ఇలా చేస్తారు అందరు కలిపి వల్గర్ అని. టెంపర్ సినిమాలోని యానిమల్ ఎవరట బుజ్జి, మనకన్నా యానిమల్ ఎవరున్నారు అది ఇది అని చెప్పి మనం కూడా క్రాస్ బీటింగ్ చాలా రోజులు అయింది. ఇలాంటి డైలాగులు చాలా ఉంటాయి కదరా. అప్పుడు వల్గర్ అనిపించలేదా? అప్పుడు దయ్య అలాంటోడే అలాగే ఉంటాడు కాబట్టి సో అన్న ఏం అనిపించలే. అవును ఇక్కడ పెద్ద కూడా ఊరోడరా, ఏంది చదువుకొని ఏలుముద్ర కదరా. వేలుముద్ర కదా కానీ ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ కాదు అని చెప్పి ఏదో. అప్పటికి పెద్ద అన్నోడికి ఇంకా బాధ్యత రాలేదు, ఊరి బాధ్యత తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు. జస్ట్ ఒక ఆటకూలిగాడు అంతే, ఒక సరదాగా వెళ్ళిపోయే క్యారెక్టర్. మరి ఇంకా అలాగే తట్టేస్తారంటాడు అందరిని. ఫైనల్ వర్డ్ ఏంటంటే ఒకటే, సినిమాకి వెళ్తే ఓన్లీ రామ్ చరణ్ కోసం వెళ్ళాలి, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ కోసం వెళ్ళాలి, అంత మించి ఇంకోటి ఏం లేదు సినిమాలో. అరే అసలు సైకిల్ షాట్ ఎందుకు పెట్టాడు? రెండోసారి గద పట్టుకుని సైకిల్ తొక్కుని ఎందుకు వెళ్ళిపోతున్నాడు పరిగెట్టుకుని? సాంగ్ లో వెళ్ళిపోతున్నాడు సడన్ గా. యాక్చువల్లీ ఆ గద ఎప్పుడు వస్తుంది, నువ్వు కుస్తీ పోటీలో గెలిస్తే నీకు ఆ గద ఇస్తారు. అవును కరెక్ట్. నేను ఏమంటానంటే జనాలు అడిగారు కదా అని పెట్టాడు అంతే. సో అది గైస్ అంతే గైస్, ఇంకా ఇద్దరు నుంచి మాట్లాడుతున్న కొద్ది ఇంకేదేదో మాట్లాడాల్సి వస్తుంది. మీకేమనిపించిందో కింద కామెంట్. నాకైతే నెక్స్ట్ పెద్దగా ఎక్స్పెక్ట్ చేసి ఏమి వెళ్ళకండి, మామూలుగా ఉంటుంది. రామ్ చరణ్ చూడాలనుకుంటే చూసి పర్ఫార్మెన్స్ చూసి వచ్చేది అంతే. 3 hours నాకు అనిపించింది అయితే. నెక్స్ట్ వీక్ ఇంకా కొన్ని సినిమాలు మంచిగా ఉన్నాయి. అలాగేం లేదు, అదంతా సోది కబుర్లు అవన్నీ అదేం కాదు. సినిమా చూడొచ్చు మంచిగా. రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ చెప్పవసరం లేదు కానీ ఓకే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ ద వీడియో. సినిమా చూసి ఉంటే మీకేమనిపించింది, మేము చెప్పినట్టే మీరు ఫీల్ అయ్యి ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. సో నచ్చితే మీరు అందరికీ షేర్ చేయండి. Until then, please subscribe to Dabba Connects. Dabba Connects.